సిఎస్సాట్లో స్కోర్ పెంచుకోవాలని చూస్తున్నారా? అయితే కేవలం నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు, దానికి పక్కా స్ట్రాటజీ కూడా ఉండాలి. ఈ విశ్లేషణలో కొన్ని సింపుల్ కాని పవర్ఫుల్ స్ట్రాటజీలతో స్కోర్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. మీ నెక్స్ట్ మాక్ టెస్ట్లో ఓ 5 మార్కులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ఇంకా ఎక్కువ చదవడం అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఎగ్జామ్లో ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని ఎలా వాడుకోవాలన్న దానిపై ఓ స్మార్ట్ ప్లాన్ ఉండటమే. సరే, మరి ఆ మాస్టర్ స్ట్రాటజీ ఏంటో చూద్దామా? అన్నింటికన్నా ముందు చాలా ముఖ్యమైనది టైం మేనేజ్మెంట్. అంటే ప్రతి సెక్షన్కి టైంని సరిగ్గా ఎలా కేటాయించుకోవాలి, అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ టేబుల్, ఇది సక్సెస్కి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. 80 ప్రశ్నలున్న ఈ టెస్ట్ని చాలా ఈజీగా మేనేజ్ చేయగలిగే ఒక క్లియర్ ప్లాన్గా ఇది మనకు చూపిస్తుంది. సెక్షన్ ఏ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ విషయానికొస్తే మన టార్గెట్ ఒక్కో ప్రశ్నకు 72 సెకండ్లు. వినడానికి చాలా తక్కువ టైం అనిపించొచ్చు. అందుకే కదా ఈ సెక్షన్లో స్పీడ్, యాక్యురసీ రెండూ చాలా ఇంపార్టెంట్. ఇక సెక్షన్ బి లాజికల్ రీజనింగ్కి కొస్తే ఇక్కడ ప్రతి ప్రశ్నకు 84 సెకండ్లు టైం దొరుకుతుంది. టైం కొంచెం ఎక్కువే ఉంది కదా అని రిలాక్స్ అవ్వద్దు. ఎందుకంటే కొన్ని పజిల్స్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ టైం తినేస్తాయి. జాగ్రత్త. మొత్తం 80 ప్రశ్నలకి మనకిచ్చిన టైం 110 నిమిషాలు. కాని అసలు స్ట్రాటజీ ఇక్కడే ఉంది. ఏంటంటే చివరి 10 నిమిషాలను బఫర్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ టైంని టఫ్ క్వశ్చన్స్ని మళ్లీ ట్రై చేయడానికో, లేదంటే ఆన్సర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవడానికో వాడుకోవచ్చు. ఇది చాలా ముఖ్యం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి సెక్షన్కి దానికి తగ్గట్టు ఓ స్పెషల్ అప్రోచ్ ఉంటుంది. ఏ క్వశ్చన్ ముందు చెయ్యాలి, ఏది తర్వాత చెయ్యాలి అనే ఆర్డర్ దగ్గరనుంచి దాన్ని సాల్వ్ చేయటానికి ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి అనేంతవరకు ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ స్ట్రాటజీని యాక్షన్లో చూద్దాం. ఒక రియల్ టెస్ట్ క్వశ్చన్ తీసుకుని ఈ పద్ధతిని దానికి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ లాజిక్ పజిల్నే తీసుకోండి. ఇది చాలా కామన్ టైప్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన రిలేషన్స్ని ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకుని ఒక డయాగ్రామ్ లాగా మైండ్లో మ్యాప్ చేసుకుంటే అంత బెటర్. ఇక్కడ పద్ధతి చాలా సింపుల్. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ని ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తూ మనసులోనే ఒక ఫ్యామిలీ ట్రీ క్రియేట్ చేసుకోవాలి. అంతే. చూసారుగా, ఇలా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఫాలో అయితే ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రెయిట్గా కరెక్ట్ ఆన్సర్కొచ్చేయొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్న స్ట్రాటజీ పవర్ ఇదే. రైట్. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఎందుకంటే టెస్ట్ రాయడం అనేది యుద్ధంలో సగమే. అసలైన పని, అసలైన ఇంప్రూవ్మెంట్ అంతా టెస్ట్ రాసాకే మొదలవుతుంది. ఈ 5 స్టెప్ ప్రాసెస్ రాసిన ఒక మామూలు టెస్ట్ని ఒక పవర్ఫుల్ లెర్నింగ్ టూల్గా మార్చేస్తుంది. ఇది చాలా కీలకం. ఇప్పుడు స్టెప్ 3 మీద కాస్త ఫోకస్ చేద్దాం. ఎందుకంటే చేసిన తప్పుల్ని కేటగరైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే అవే తప్పులు మళ్లీ రిపీట్ అవ్వకుండా చూసుకోగలం. ప్రతి తప్పుకి ఇలా ఒక టైప్ కేటాయించడం వల్ల ఏమవుతుందంటే వీక్నెస్ ఎక్కడుందో ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇదసలు దేనిమీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలో మనకు ఖచ్చితంగా దారి చూపిస్తుంది. సో టైం మేనేజ్మెంట్ దగ్గర్నుంచి క్వశ్చన్ అనాలిసిస్ ఇంకా తప్పుల్ని సరిదిద్దుకోవడం వరకు ఈ మొత్తం ప్రాసెస్ మనకు టెస్ట్ ప్రిపరేషన్ గురించి ఒకే ఒక స్ట్రాంగ్ పాయింట్ని నేర్పుతుంది. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. రాసిన టెస్ట్ వల్ల స్టడీ ప్లాన్ మారితేనే ఆ టెస్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. అంతే. సో మాక్ టెస్ట్ లక్ష్యం స్కోర్ తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ టెస్ట్ రిజల్ట్స్ని బట్టి మన వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఒక క్లియర్, యాక్షనబుల్ ప్లాన్ తయారు చేసుకోవడమే అసలైన గెలుపు. అందుకే ఇంకా బాగా చదవాలి అని జనరల్గా అనుకోవడం మానేసి ఈ ఎనాలిసిస్ తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. రేపు ఏ వీక్ టాపిక్లో మాస్టరీ సాధించబోతున్నాం, ఆ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి.